ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా 6.6 నుంచి 6.7%కి సవరించారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు తగ్గటం, ఆదాయ పన్ను మినహాయింపులు పెరగటం, ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండటం వృద్ధి రేటు పెరుగుదలకు దోహదం చేస్తాయన్నారు. ఇటీవల వరంగల్ బీసీ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో రెడ్డి సంఘం నాయకులు మల్లన్న దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. రెడ్ల మనోభావాలు దెబ్బతీశారని, అందుకు నిరసనగా శవయాత్ర నిర్వహించి అంత్యక్రియలు జరిపామని వాళ్లు తెలిపారు. గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఆయన చేసిన ప్రతిపాదనలో తప్పు లేదని, గొప్ప ఆలోచనని చెప్పారు. నిజంగా అది అమలులోకి వస్తే గాజా ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఐటీ సంస్థ ఎక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ 8,750 కోట్ల రూపాయల సేకరణకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఐపీఓ కొనసాగనుంది. బ్రాండ్ ధరను 674 నుంచి 708 రూపాయలుగా ఫిక్స్ చేసింది. ఐటీ సెక్టర్లలో ఇది అతిపెద్ద ఐపీఓ కావటం విశేషం. 20 ఏళ్ల కిందట టీసీఎస్ 4,700 కోట్లు సమీకరించింది. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది. ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర రోజువారీ విద్యుత్ డిమాండ్ విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది. తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా ఫిబ్రవరి 6వ తేదీన 15,752 మెగావాట్లుగా నమోదైనట్లు ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ తెలిపారు. 2024 మార్చి 8న రోజువారీ డిమాండ్ అత్యధికంగా 15,623 మెగావాట్లు నమోదు కాగా ఈసారి ఫిబ్రవరిలోనే అది బ్రేక్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసి కోర్టు తన అధికారాల్ని దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. కోర్టు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబీకులు ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడంతో పాటు ప్రయాణ ఆంక్షల్ని విధించారు. తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి పై విధంగా సమాధానమిచ్చారు. టెక్నికల్ అంశాలు, న్యాయపరమైన చిక్కులు అడ్డొస్తున్నాయన్నారు. జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. గత ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన గుర్తింపు పొందిన పార్టీగా మారింది. ఇకపై గాజు గ్లాసు చిహ్నాన్ని ఎవరికీ కేటాయించదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి విషయంలో ఆయన దార్శనికత అద్భుతమని పేర్కొంటూ ఓ లేఖ రాసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ ప్రణాళికలు బాగున్నాయి. దావోస్ సదస్సులో మీరు కీలక భాగస్వామిగా వ్యవహరించారు అని పేర్కొన్నారు. ఈ నెల 26న శివరాత్రి కావడంతో స్కూళ్లకు పబ్లిక్ హాలిడే ఉంది. అలాగే పలు జిల్లాలలో 27న కూడా సెలవు ఉండనుంది. ఆ రోజు తెలంగాణలో 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ, ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే జిల్లాలలో స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావటం, ఆర్బీఐ వడ్డీ రేట్ల సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 23,586, సెన్సెక్స్ 78,035 వద్ద చెల్లిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంక్, మెటల్ స్టాక్స్ పుంజుకున్నాయి. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మంత్రివర్గపు ర్యాంకులలో 8-9 స్థానాలు సాధించిన లోకేష్, పవన్లకు అభినందనలు అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రత్యేకంగా వీరిద్దరికే శుభాకాంక్షలు చెప్పడం వెనుక వన్యం ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు.
ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. జగన్ నాయకత్వం నచ్చి పార్టీలో చేరనని, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు శైలజనాథ్ తెలిపారు. ప్రజల తరపున వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.